దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము నేను చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. కొన్ని వారాల నుంచి మనము దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో బైబిల్ గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, లేఖనాల గురించి మనం చాలా విషయాలు మనం చూసుకున్నాం. ఈ రోజున దేవుని గురించి కొన్ని విషయాలు, అంటే దేవుని యొక్క స్వభావం గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. అందులో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒకటి ఈ రోజున మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, మనం దేవుని గురించి మనం తెలుసుకునేటప్పుడు దేవుడు ఎలాంటి వాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఊరికే నేను దేవుడు నమ్మాను అంటే కాదు, దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది అర్థం చేసుకున్నప్పుడే మనము దేవుని ఇంకెక్కువగా విశ్వాసం ఉంచడానికి ఆ వాక్య జ్ఞానం మనకి సహాయపడుతుంది. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి తెలుసుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యం. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటంటే, నిజంగా ఆయన యొక్క గుణగణాలను, అదృశ్య లక్షణాలను, ఆయన యొక్క స్వభావం అటువంటి దాన్ని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇవి అందరూ తెలుసుకోగలిగేటువంటి కార్యాలు కదా. అందరూ అలాగ ఆలోచించరు, అందరూ అలా అర్థం చేసుకోరు. కానీ మనము దేవుని, నిజమైన దేవుడు నమ్మేమని చెప్పుకున్నప్పుడు ఆ నిజమైనటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. నేను దేవుడిని తెలుసుకున్నాను అంటే సరిపోదు. నువ్వు నిజమైన దేవుడు ఎవరో మాత్రమే తెలుసుకున్నావు. మన రక్షణ పొందినప్పుడు మనకేం జరిగిందంటే, మనము నిజమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చాము, నిజమైన దేవుని మాత్రం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నిజమైన దేవుడు దగ్గర నువ్వు వచ్చావు, ఆయన నువ్వు గుర్తించావు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరుండి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి క్రిస్టియన్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ. అందులో రక్షణ పొందామంటే అక్కడితో అయిపోయిందని కాదు. రక్షణ పొందామంటే అర్థం అంటే అక్కడి నుంచే అసలైనటువంటి జీవితం స్టార్ట్ అయ్యింది. ఏంటిదంటే, ఇక్కడ నుండి నువ్వే దేవుడిని అయితే నమ్మేనని చెప్పుకుంటున్నావో, రక్షకుడు అని నమ్మేమనుకుంటున్నావో, ఇప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి తెలుసుకోవడం ప్రాముఖ్యం. అందులో చూడండి, నేను చాలా సంవత్సరాల క్రితము దేవుని యొక్క గుణగణాల నుంచి నేను మాట్లాడడం చూశాను. అంటే దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఞ, ఇలాంటి కూడా మనం చాలా లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి నేను చెప్పాను. ఆ వ్యాఖ్యలు చూస్తే చూడండి, ఇప్పుడు దేవుని యొక్క విషయానికి వచ్చేసరికి దేవుడు అన్నప్పుడు మనము ప్రాముఖ్యంగా 2 రకాలైన స్వభావాల గురించి మనం మాడతాం. యాక్చువల్గా అయితే అది ఇంగ్లీష్ అయితే చెప్పడం ఈజీ, తెలుగులో కొంచెం చెప్పడం కష్టం. ఇంగ్లీష్లో యాట్రిబ్యూట్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క గుణగణాలు అంటాం. యాక్చువల్ ఎగ్జాక్ట్ అది కూడా ఎగ్జాక్ట్ వర్డ్ కాదు, కానీ కొంచెం తెలుగులో మనకు అర్థమవుతారు. కానీ దేవుని యొక్క గుణగణాలు అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్ చూడండి, దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, అంటే సర్వశక్తిమంతుడు అంటాం. అలాగే దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వవ్యాప్తి. ఇవన్నీ బేసిక్ ఏంటంటే, అవన్నీ ఏంటంటే దేవుని యొక్క గుణగణాలు, అంటే ఆయన యొక్క గుణం అంటాం మనం. కానీ యాక్చువల్గా నేను దాని గురించి మాట్లాడను, దేవుని యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలి, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణం అంటున్నాం. అంటే ఆయన దేవుడు కాబట్టి, దేవుడు అన్నప్పుడు ఆయనలో బేసిక్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు అందుకో చూడండి, దేవుడు సర్వవ్యాప్తి అంటాం మనం. అంటే బేసిక్ ఏం మాట్లాడుతున్నాము, దేవుడు అంటున్నాం. దేవునికి ఉన్నటువంటి ఒక గుణము సర్వవ్యాప్తి, అంటే దేవుడు సర్వజ్ఞాని అంటున్నాం. అలాగే దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే మనం ఏం మాట్లాడతాం, దేవుడు అంటున్నాము. అలాగే ఆయనకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే దేవుడు సర్వవ్యాప్తి అంటున్నాం. అది ఒక గుణం లేదా స్వభావం. లేదా దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నాం. దేవుడు అని దేవుని గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక గుణం ఏంటంటే ఆయన సర్వజ్ఞాని అంటున్నాం. అంటే దేవుడు ఉన్నాడు, ఆయనకి సర్వజ్ఞానం ఉంది. దేవుడు ఉన్నాడు, ఆయనకి సర్వశక్తిమంతుడు అంటున్నాం. దేవుడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తి అంటున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఏదైతే సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు అంటున్నామో అవన్నీ ఏంటంటే గుణగణాలు అనొచ్చు రకంగా. కానీ ఇప్పుడు నేను మాట్లాడే దాని గురించి కాదు, నేను దేవుడు అంటున్నాం. చూసారా, దేవుడు సర్వజ్ఞానం అంటున్నాం. కానీ ఇప్పుడు సర్వజ్ఞానం, జ్ఞాని గురించి, సర్వవ్యాప్తి అవి కాదు, దేవుడు అన్నాం. చూసారా, ఆ దేవుడి యొక్క లక్షణం ఏంటి? బేసిక్గా దేవుడు అంటున్నప్పుడు ఆయన ఎలాంటి లక్షణం ఆయన కలిగి ఉంటాడు, దేవుడు అన్నప్పుడు ఆయన ఎలాంటి వాడు అంటే తెలుసుకోవడం ప్రాముఖ్యం. దాని గురించి ఈ రోజున మిగిలినటువంటి కొన్ని 2-3 విషయాలు అవి కూడా వచ్చేవారు అనుకుని కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం దేవుడు అంటున్నప్పుడు బేసిక్గా దేవుడు అన్నప్పుడు ఆయన ఎలాంటి లక్షణం గలవాడో మనం తెలుసుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాన, సర్వవ్యాప్త అవన్నీ కాదు. బట్ ఇంకా చెప్పండి, ఏదైతే నేను 2-3 వారాలు చెప్తాను, ఈ దేవుని యొక్క లక్షణం అన్న చూసారా, దాని మాట్లాడినప్పుడు యాక్చువల్గా మిగిలినటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికంటే ఈ లక్షణం ప్రాముఖ్యం. ఈరోజు అలాగే రేపు వచ్చేవారు ఏదైతే నేను చెప్పబోతున్నానో, ఈ లక్షణము అర్థం చేసుకుని చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటేనే, దీన్ని బేస్ చేసుకున్నప్పుడే దేవుడు ఎందుకు సర్వజ్ఞాని, దేవుడు ఎందుకు సర్వవ్యాప్తి,
దేవుడు ఎందుకు సర్వశక్తిమంతుడు అటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకనే చూడండి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అవన్నీ కూడా అంటే దేవుని గుణగణాలు. ఆయనకున్న గుణమే, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతులు అంటున్నాం. అవన్నీ గుణగణాలు చెప్పి ఆయనకు ఉండేటువంటి గుణం. కానీ మనం దేవుడు అంటున్నప్పుడు ఎలాంటి స్వభావం కలిగినటువంటి ఆయన గురించి, వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుతాం తెలుసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పండి, ఆయన ఎలాంటి దాంతో చేయబడ్డాడు, ఎలాంటి ఆయన స్వభావం, బేసిక్ నేచర్ ఏంటి, అది తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వవ్యాప్తి అన్న దానికంటే ఈ లక్షణాలు చాలా ప్రాముఖ్యం. అందుకని అవి తెలుసుకోవడం మనకు చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు అందుకే చూడండి, ఈరోజు ఒక్క దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ చూడండి, దేవుడు అన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఒక భౌతికమైనటువంటి పదార్థములతో చేయబడినటువంటి ఆయన గురించి మనం మాట్లాడలేదు, ఆత్మైనటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు అన్నప్పుడు కృష్ణగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్నప్పుడు నువ్వు భౌతికమైనటువంటి మళ్ళా ఒక శరీరము, లేదా మనలాంటి ఇంకేదో ఒక భౌతికమైనటువంటి వాటిని ధరించుకున్నటువంటి, లేదా భౌతికమైనటువంటి పదార్థంతో చేయబడినటువంటి ఉన్నటువంటి ఆయన గురించి కాదు. అలాంటిది ఏమీ లేనటువంటి వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. వ్యక్తిత్వం అన్నప్పుడు అదే పర్సనల్ అంటాం. వ్యక్తిత్వం అంటే శరీరం కాదు. శరీరం వేరు, వ్యక్తిత్వం వేరు. ఇప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం అని మనం అంటున్నాం, అంటే పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఆ పర్సనాలిటీ ఎలాంటిది అంటే, దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు శరీరంతో చేయబడినటువంటి వాడు కాదు, దేవుడు ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు విగ్రహారాధన ఇవన్నీ రావడానికి, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా కొన్ని సందర్భంలో మనము దేవుని గురించి తప్పుగా అనుకోవడానికి ఒక కారణం ఏంటంటే, దేవుడు ఆత్మ ఉన్నాడు అనే విషయము మన బేసిక్ బైబిల్ని బట్టి ఒక వచ్చిన ముందు కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి, ఆచరణలోకి వచ్చేసరికి మాత్రము మన దేవుడు ఆత్మ ఉన్నాడు అనే విషయం చాలామంది మర్చిపోతాం. అందుకే చూడండి, ఈవెన్ ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా చూడండి, చాలా సందర్భంలో దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోలేకపోతే నువ్వు చేసే ఆరాధన కూడా నువ్వు సరిగ్గా చేయలేవు యాక్చువల్గా. అందుకే స్పెసిఫిక్ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆ స్త్రీతో, స్త్రీతో అక్కడ చూడండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ చూడండి నాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్ చూస్తే ఆవిడ లైఫ్ గురించి క్రీస్తు మాట్లాడుతూ, ఆవిడకి నిజమైనటువంటి అవసరత ఏంటో అది ఆమెకు తెలియపరిచే ప్రయత్నం చేస్తూ, సంభాషణ స్టార్ట్ చేయడానికి, ఆమెకు నిజమైన అవసరతను గుర్తించినటువంటి యేసుక్రీస్తు ఆమె నిజమైన అవసరత ఏంటో అన్న పాయింట్ తీసుకుని రావడానికి, నీకు నిజమైనటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా అని చెప్పే ప్రయత్నంలో వేరేగా నీళ్ళ గురించి మాట్లాడుతూ, నీళ్ళు అడుగుతూ అలా స్టార్ట్ చేసి చాలా విషయాలు ఇద్దరు మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి ఆరాధన గురించి వచ్చారు. ఆ ఆరాధన వచ్చినప్పుడు కూడా అక్కడ యేసుక్రీస్తు జస్ట్ ఆరాధన గురించి మాట్లాడట్లేదు, ఆరాధన గురించి మాట్లాడని మునుపు అక్కడ ఆరాధన గురించి మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు ఏమై ఉన్నాడో చెప్పారు. అక్కడ జస్ట్ మనం ఆరాధన గురించి అక్కడ విషయం ఉంది, కానీ అక్కడ క్రీస్తు ఏమని తెలుసు, అక్కడ దేవుడు ఆత్మ గనుక అన్నారు. చూసారా? అంటే ఇప్పుడు ఆరాధన గురించి కూడా మాట్లాడేటప్పుడు దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణం ఏంటో కూడా చెప్తున్నారు, దేవుడు ఎలాంటో చెప్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. అందుకన్నా చూడండి, ఈవెన్ ఆరాధన అయినా సరే నువ్వు కరెక్ట్గా ఆరాధించాలంటే, దేవుడు అంగీకరించే విధానంలో ఆరాధించాలంటే, నిజమైనటువంటి ఆరాధన ఏదైనా బైబిల్ చెప్తుందో నేను ఆ ఆరాధన గురించి మాట్లాడతాను. మనం ఏదైతే ఆరాధన అనుకుంటామో నేను దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఆరాధన చాలా విషయాలు మనం ఆడుకుంటాం. ఆరాధన అంటే మనం డ్యాన్స్ చేస్తే అది కూడా దేవుని కోసం చేశాను, అది కూడా స్తుతి అండి, అది కూడా ఆరాధన మనం అంటాం. మనం ఇంకేంటంటో చేస్తూ కూడా అది కూడా నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి నేను దేవుని కోసం చేస్తాను కాబట్టి అది ఆరాధన అనేసుకుంటాం. నువ్వు దేవుని కోసం నువ్వు చేసేస్తున్నావు కాబట్టి అది దేవుడు, నువ్వు చేసావు కాబట్టి దేవుడు అంగీకరించాలని ఏం లేదు. దేవుడు ఎప్పుడు యాక్చువల్ అలాగా ఒక మనిషి చేశాడు కాబట్టి దేవుడు అంగీకరిస్తాడని ఏం కాదు. నువ్వు చేసావన్నది నీ వరకు నువ్వు చేసావు, నువ్వు సాటిస్ఫై అవుతున్నావు. కానీ ఇష్యూ ఇక్కడ ఏంటంటే, నువ్వు చేసావన్నది ముఖ్యం కాదు. ఇక్కడ నువ్వు చేసినప్పుడు దేవుడు దాన్ని ఎలా రియాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎలా స్పందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా ఆరాధన విషయానికి వచ్చేసరికి మనం కూడుకున్న ప్రతిసారి దేవుని ఖచ్చితంగా స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ఈవెన్ ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా మనం చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచించాలి. మనం బేసిక్గా నేను దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీలో జరుగుతున్నటువంటి కార్యం ఏంటి, నీకు మనసులోకి వస్తున్నటువంటి ఆలోచన ఏంటో చాలా చాలా ఆలోచించండి. మనం ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ ఆరాధన గురించి పెద్ద డిస్కషన్ యేసుక్రీస్తు చేశారంటే, ఆరాధన గురించి మాట్లాడుతూ దేవుడు నిజంగా ఎటువంటి లక్షణము గలవాడో క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఆ లక్షణం అర్థం చేసుకొని, ఇప్పుడు దేవుడు ఆ లక్షణము గలవాడు కాబట్టి దానిని బట్టి ఆరాధన ఎలా చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. ఏదో నాకు నచ్చినట్టుగా నేను ఆరాధన చేస్తానంటే కుదరదు. దేవుడు అలాగే తీసుకోడు. ఇప్పుడు మనుషులు ఏంటంటే, మనం బలహీనలు కాబట్టి ఎవరో ఒక నాకు ఏదో సహాయం చేస్తే చాలే అనుకుంటే, ఎవరెంత చేసినా ఎవరేం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం, మనకి అది ఎక్కువ కాబట్టి. కానీ దేవుడు యాక్చువల్ అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరైనా చెప్పండి, దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు ఆయన ఉనికి విషయానికి వచ్చేసరికి ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు. అది కూడా ఒక రకంగా లక్షణమే దేవుంది. దాని గురించి నెక్స్ట్ వీక్లో చెప్తాను, రాబోతున్న వారాల్లో. బేసిక్గా దేవుని యొక్క లక్షణం ఎలాంటిదంటే,
ఆయన బేసిక్గా ఆయనకు ఎలాంటి స్వభావం గలవాడంటే దేవుడు యాక్చువల్గా ఎవరి మీద దేవుడు ఆధారపడకుండా తన్ను తానుగా ఉనికిని కలిగి బ్రతుకుతూ సాటిస్ఫైగా, సంతృప్తిగా, సంతోషంగా బ్రతకగలిగేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు మన దేవుడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆరాధించకపోతే ఆయన మూడ్ ఆఫ్ అయిపోతాడని ఏమీ లేదు, నువ్వు ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఏదో ఫీల్ అయిపోతాడని ఏమీ లేదు. దేవుడు ప్రపంచం అంతా ఎలా పోయినా సరే ఇంకను ఆయన సంతృప్తి కలిగి హ్యాపీగా బ్రతకగలిగే లక్షణం ఆయనకు ఉంది. అంటే బేసిక్గా ఆ లక్షణం యొక్క అర్థం ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలంటే నీకు చాలా అనుకూలంగా జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. మనం ఎంత అల్పమైనటువంటి జీవులం అంటే ప్రతి చిన్న కార్యం కూడా మనల్ని ఈజీగా మూడప్ చేసేస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా, చిన్న కార్యం మనం మూడప్ చేస్తుంది. కానీ చూడండి, ఇప్పుడు అది వాస్తవమైనప్పుడు మన చిన్న విషయం కూడా మనం చాలా ఫీల్ అయిపోతాం అనుకున్నప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి. ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉన్నా సరే, దేవుడు ఒక్కడ ఒకవైపు ఉన్నా సరే, ప్రపంచం అంతా కలిసి, నేను చెప్పేది ప్రపంచం అంతా కలిసి, ఈవెన్ క్రిస్టియన్స్ అందరూ కూడా లోకంతో కలిసిపోయి దేవుని నిందించిన సరే ఇంకనూ దేవుడు సెల్ఫ్ సాటిస్ఫైడ్గా బతికేస్తాడు. అంటే దేవుని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే బయట నుంచి ఏ కార్యాలను బట్టి, ఏ పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క స్పందనను బట్టి ఆయన మారిపోయేటువంటి వాడు కాదు, ప్రభావితం చేయబడేటువంటి వాడు, ఎఫెక్ట్ చేయబడేటువంటి వాడు కాదు. అది దేవుని యొక్క లక్షణం. అది అందుకని ఈవెన్ ఇప్పుడు ఆరాధన విషయానికి వస్తే దాని గురించి నెక్స్ట్ నేను రాబోతున్న వారిని ఇంకెక్కువ చెప్తాను. కానీ బేసిక్ ఏంటంటే దేవుని యొక్క లక్షణం ఎలాంటిదంటే ఎవరు ఆరాధించకపోయినా సరే దేవుడు ఏమి ఫీల్ అయిపోయేటువంటి వాడు ఏమీ కాదు. కానీ దేవుడికి ఆరాధన ఇష్టమా అంటే ఇష్టం. ఒక వ్యక్తి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అలాగే నువ్వు ఆరాధించలేదు కాబట్టి, నువ్వు ఆరాధిస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు కాబట్టి నువ్వు ఆరాధించకపోతే ఆయన ఫీల్ అయిపోతున్నాడు అని కూడా ఏమీ కాదు. ఒక ఆత్మ రక్షణ పడితే పరలోకం ఎంతో సంతోషం బైబిల్ మనం చూస్తున్నాం. అలాగే రక్షణ ఒక రోజులో కనుక ఎవరు రక్షణ పొందకపోతే దేవుడు ఫీల్ అయిపోతాడు అనుకుంటున్నారా? దేవుడే ఫీల్ అవ్వడు. అలాగని దేవుడికి ప్రేమ లేదా, దేవుడు ఫీల్ అవ్వడం అన్నామంటే దేవుడికి ప్రేమ లేదు అని అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని యొక్క స్వభావం బేసిక్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన తన్ను తాను సాటిస్ఫై ఉండగలడు. బేసిక్ ఆయనలో లక్షణము ఉంది. అది మనుషులకు అది సాధ్యము, చాలా సందర్భాల్లో మనకు సాధ్యం కాదు, కానీ దేవుడికి లక్షణం ఉంది. అలాగే ఇవి ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ బైబిల్ మనం చూస్తే మనం నిజంగా కనుక నువ్వు దేవుని నిజంగా ఆరాధించాల్సినట్టు నువ్వు ఆరాధించకపోయినా ఆయనకు వచ్చే నష్టం ఏమీ దేవునికి లేదు. కానీ ఆరాధన అటువంటిది దేవుని సంతోషం కలిగిస్తుంది అన్నప్పుడు అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతాడని బైబిల్ చెప్తున్నప్పుడు అప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించాలి అని మనకు అనిపించాలి. ఎందుకంటే ఆరాధన బేసిక్గా దేవుని కనుక సంతోషపరిచినంటే అర్థం ఏంటంటే అది నీకు చాలా దీవెనకరంగా మారుతుంది. నువ్వు ఆరాధించావంటే దేవునికి ఏదో నువ్వు కలిసి వచ్చేటువంటి కార్యం ఏదో నువ్వు చేసేస్తున్నావు అనుకోకండి. నువ్వు ఆరాధించడం వల్ల ఆయనకి ఏదో లాభం వచ్చేస్తుంది అనుకోకండి. నువ్వు ఆరాధిస్తే జస్ట్ సంతోషిస్తాడు. కానీ అందులో ఉంటుండే ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే నువ్వు ఆయన సంతోషిస్తే దానివల్ల నీకు కలిసి వస్తుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు దీవెన వస్తుంది. అందుకని ఈవెన్ దేవుడు ఆత్మ ఉన్నాడు అన్న విషయం ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అది అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే జస్ట్ ఆరాధన సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, కానీ ఆరాధన కాదు ఏదైనా సరే నీ లైఫ్ని దేవుని అర్థం చేసిన విషయం నేను ఎఫెక్ట్ చేసేటువంటి కార్యం ఏంటంటే, నీ బిహేవియర్ని ఎఫెక్ట్ చేసే కార్యం ఏంటంటే, నీ ఆరాధన సైతము ప్రభావితం చేసే కార్యం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. అలా బైబిల్లో ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు. సో ఆయన చెప్తున్నటువంటి మాట దేవుడు ఆత్మ గనుక అన్నారు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు ఆత్మ గలవాడు అని అర్థం. దేవుడు ఆత్మ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే బేసిక్ దేవుడు ఆత్మ అన్నామంటే ఆయనకి మనలాగా భౌతికమైనటువంటి శరీరము లేదా భౌతికమైన పదార్థం ఇది కూడా లేదు అని అర్థం. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక పదార్థం అంటున్నది ఇది ఆయనలో లేదన్నప్పుడు పదార్థము అంటున్నాడు. బేసిక్ దేని గురించి మనం మాట్లాడుతుంటే ఒక మెటీరియల్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం కూడా నిజంగా ఆత్మజీవులం, కానీ మనకు ఒక శరీరము ఖచ్చితంగా ఉంది మనకి. సో ఇప్పుడు ఏంటి, మనం నిజంగా ఆత్మ ఉన్నా సరే మన ఆత్మకి శరీరం అంటున్నది కూడా అటాచ్ చేయబడింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు శరీరం అన్నప్పుడు మనం మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం, అంటే పదార్థం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పదార్థం మాట్లాడుతున్న అర్థం ఏంటంటే మన లైఫ్కి ఒక ఎక్స్పైరిటీ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం పదార్థంతో అంటే మట్టితో చేయబడ్డాం, అది ఒక పదార్థంతో చేయబడ్డాం కాబట్టి అది మట్టే కాదు బేసిక్ ఏదైనా సరే. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే ఇంగ్లీష్ చెప్పండి మెటీరియల్ వరల్డ్ అటువంటిది ఉనికిలోనికి వచ్చింది. అంటే భౌతికమైనటువంటి పదార్థములతో చేయబడినటువంటి ప్రపంచం ఉనికిలోనికి వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ పదార్థం అటువంటిది ప్రపంచంలో విశ్వంలో లేక మునిపే, పదార్థం అటువంటిది స్టార్ట్ అవ్వక మునిపే దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు పదార్థంతో చేయబడినటువంటి వాడు కాదు దేవుడు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎటువంటి పదార్థం ఆయన చేశాడు, కానీ దానికంటే ముందు ఆయన ఉన్నాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే దేవునికి ఎటువంటి పదార్థం అంటే శరీరం లాంటిది ఏమీ లేదంటే అర్థం ఏంటంటే దేవుని నాశనం చేసేది, దేవుని లయం చేసేది అంటూ దేవునికి ఏమీ లేదని అర్థం. మనకెందుకు మనకు బర్త్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ మనకు ఉంది. మనం కాలం గడిచే కొలది మనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి.
కానీ దేవుడు ఆత్మ అన్నట్టు బేసిక్ అర్థం ఏంటంటే దేవుణ్ణి లయపరిచేది, దేవుణ్ణి బలహీనపరిచేది, దేవుని నిర్మూలన చేసేటువంటి గుణమైనటువంటిది బేసిక్గా ఆయనలో లేదు అని అర్థం. దేవుడు ఆత్మ అంటే మళ్ళీ శరీరం లేదని జస్ట్ ఆత్మలాగా ఒక చిన్న లైట్ బాల్లాగా తిరుగుతూ ఉంటాడు గాలిలో అని కదా అర్థం. చాలామంది దేవుడిని అలా ఊహించుకుంటారు. దేవుడు ఆత్మ అన్నట్టు అర్థం ఏంటంటే ఇంకో ఆయనకి పర్సనాలిటీ ఉంది, కానీ యాక్చువల్గా ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఎటువంటి భౌతికమైనటువంటిది దేన్ని కూడా ఆయన కలిగి లేడు అని అర్థం. ఇప్పుడు అందులో ప్రత్యేకత ఏముందండి? మనం అందులో ప్రత్యేకత ఏంటంటే అది ఏం భౌతికమైనది ఏది ఆయనలో లేదు కాబట్టి ఆయన నిత్యము ఉండేటువంటి వాడు. అంటే ఆయన నిర్మూలన చేసేది, ఆయన నాశనం చేసేది, ఆయన బలహీనపరిచేదంటూ ఆయనలో బేసిక్గా ఏమీ లేదు అని అర్థం. ఇప్పుడు చూడండి, దేవుడిని చూస్తే నిజంగా మనకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆత్మ ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి లక్షణము కలిగినటువంటి దేవుని మనం మాట్లాడతామంటే ఆయన బేసిక్గా నిర్మూలం అవ్వలేనటువంటి, అంటే క్షయమైనటువంటిది అంటూ ఏమీ లేనటువంటి, ప్రతి సమస్తం కూడా అక్షయత కలిగినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. అలాంటి దేవుని మనం మాట్లాడుతున్నాం. అందుకనే దేవుడు ఆత్మ ఉన్నాడని అర్థం చేసుకుంటేనే ఇప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా, దేవుడు సర్వవ్యాప్తి అని కూడా నమ్మడం ఈజీ ఇప్పుడు. అందుకే చూడండి, దేవుడు సర్వవ్యాప్తి అన్నది అర్థం చేసుకోవడం కంటే ముందు దేవుడు ఆత్మ ఉన్నది అర్థం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉంటేనే దేవుడు సర్వవ్యాప్తి అని మనం చెప్పగలుగుతాం. దేవుడు కూడా మనలాగా బాడీ ఉంటే ఆయన సర్వవ్యాప్తి, ఆయనకి ఆ లక్షణం ఆయనకు ఉండలేదు. బేసిక్గా దేవుడు సర్వవ్యాప్తి అనే లక్షణం మనం మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే అది ఎందుకు ఉంది, సర్వవ్యాప్తి అనే లక్షణం ఆయనకి ఆ గుణం ఎందుకు ఉంది ఆయనకంటే దేవుడు ఆత్మ కనుక సర్వవ్యాప్తి అనేటువంటి గుణం కూడా ఆయన కలిగి ఉన్నాడు. అందుకని చూడండి, ఆ లక్షణాల కంటే ఈ లక్షణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు ఆత్మ అంటే అర్థం చేసుకోవడం అందుకనే ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు యాక్చువల్గా దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆత్మ అంటే భౌతికం ఏంటంటే ఇది ఆయనకి బేసిక్గా లేదు. భౌతికమైనది ఏది లేదని మనం చెప్తున్నప్పుడు బేసిక్గా అర్థం ఏంటంటే శరీరం అంటే ఏమీ లేదు, పదార్థం అంటూ ఏమీ ఆయనకి లేదు. అదేమీ లేదు కాబట్టే దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆయన ఉంటాడు. దేవుడు అందుకనే ప్రత్యేకమైన, అందుకని ఎప్పటికైనా నిర్మూలము అవ్వలేడు. మనకు శరీరం ఉంటుంది, రక్తం ఉంటుంది, మనకి మాంసం ఉంటుంది, కానీ ఆయనకి అలాగేమీ ఉండదు. అందుకనే దేవుడు ఆత్మ ఉన్నాడని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, మన బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గర కలుసుకునేటప్పుడు కూడా శిష్యుల దగ్గర సడన్గా ఆయన ప్రత్యక్షం అవ్వగానే శిష్యులు వెంటనే స్టన్ అయ్యి భయపడినప్పుడు క్రీస్తు అని తెలుసా, వాళ్ళేమో భూతం అంటున్నారు, వాళ్ళు ఏదో దయ్యమో భూతమో అనుకున్నప్పుడు క్రీస్తు అంటున్నారు, లేదు కాళ్ళు మీద టచ్ చేసి చూడండి, అదే మీరు అనుకున్నట్టుగా దయ్యానికో భూతానికైతే నాలాగా ఎముకలు మాంసము ఉండదు, ఇగో చూడండి నాకు అది ఉందని క్రీస్తు మాట్లాడారు. అంటే దట్ బేసిక్ దయ్యం అంటే దేవుని కదా అంటే ఆత్మ అనుకున్నారు వాళ్ళు. కానీ క్రీస్తు అన్నారు ఆత్మ అయితే కనుక ఆత్మకి శరీరము ఉండదు, ఆత్మకి ఎముకలు ఉండవు, నన్ను టచ్ చేసి చూడండి నాకు అవన్నీ ఉన్నాయి కదా అన్నారు. అంటే బేసిక్ అక్కడ కూడా క్రీస్తు ఏం చెప్పారంటే బేసిక్గా మనిషికి మాత్రమే శరీరం ఉంది, కానీ ఆత్మలకైతే అది లేదు. సో అందుకనే బేసిక్గా వాటికి ఆత్మ జీవులకి లిమిటేషన్స్ అనేటువంటివి ఏవి కూడా ఉండవు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మనం తెలుసుకోవడం చాలా ప్రాణం. అందుకే చూడండి, ఒక మాట మనం చూడండి ఒకసారి. ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండం 32 అధ్యాయం. ఆదికాండము 32 అధ్యాయం. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆదికాండము 32 అధ్యాయము 30 వచనం. ఆదికాండం 32:30. ఆదికాండం 32 అధ్యాయము 30 వచనం నేను చదువుతాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడు 30 వచనం ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఆత్మ అని చెప్తున్నాం. ఆత్మ అన్నప్పుడు బేసిక్గా ఆయనకి శరీరం అనేటువంటిది, ఎముకలు అనేటువంటి మాంసం అనేటువంటిది ఉందని చెప్తున్నాం. బేసిక్గా దేవుడు ఆత్మ కనుక ఆయన శరీరం ఏమీ లేదు. ఇప్పుడు శరీరం ఏమీ లేనప్పుడు యాక్చువల్గా కొంచెం లోతుగా ఆలోచించారు దాని గురించి. దేవుడు ఆత్మ అయినప్పుడు ఆయన శరీరమే లేనప్పుడు యాక్చువల్గా బైబిల్ కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు కొంతమంది దేవుని చూశారని బైబిల్ మనం చూస్తాం, కొంతమంది దేవుని చూసినట్టు బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు నిజంగా దేవుడు ఆత్మ ఉంటే యాక్చువల్గా ఆత్మ అన్నప్పుడు బేసిక్ మనం దేవుని మనం చూడలేము యాక్చువల్గా. ఎందుకంటే బేసిక్గా క్రీస్తును చూసారా, నేను ఆత్మనైతే నేను కాదు, నేను దెయ్యాన్ని భూతనైతే కాదు, నన్ను పట్టుకొని చూడండి, నాకు శరీరం ఉంది, నాకు మాంసం ఉంది, నాకు ఎముకలు ఉన్నాయి. కాబట్టి అంటే బేసిక్ క్రీస్తుడు ఏం చెప్పారంటే నువ్వేదైతే ఈ కన్నులతో చూడగలుగుతున్నావో, ఈ కన్నులతో చూడగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది ఆత్మ కాదు, అది శరీరము. అంటే బేసిక్గా అది ఒక పదార్థంలో చేయబడినటువంటి ఒక ఆత్మ ఉండాలి. ఎందుకంటే నిజంగా ఆత్మ అయితే నువ్వు యాక్చువల్ నిజంగా నువ్వు చూడలేవు. ఇప్పుడు దేవుడు ఆత్మ అన్నప్పుడు నిజంగా దేవుడు ఆత్మ ఉంటే మనం యాక్చువల్గా మనం శరీరం ఉన్నాం కాబట్టి దేవుడు నిజంగా ఆత్మ ఉంటే మనం దేవుడిని యాక్చువల్గా చూడలేం మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు చాలామంది భక్తులు దేవుని దర్శించినట్లుగా, దేవులతో అనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుని చూచినట్లుగా బైబిల్ మనం చూస్తాం. ఇక్కడ యాకోబు అన్నాడు, నేను దేవుని చూచాను అయినా సరే నేను చచ్చిపోలేదు అంటున్నాడు.
ఇప్పుడు అంటే నిజంగా దేవుడు నిజంగా యాకోబు చూశాడా? ఇలా బైబిల్లో చాలామంది బైబిల్ మనం చూస్తాం. ఈవెన్ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా కూడా దేవుని చూసినట్టుగా బైబిల్ మనం చూస్తాం. అలా బైబిల్లో చాలామంది భక్తులు వారు నిజంగానే ఈ కళ్ళతో వాళ్ళు దేవుని చూసినట్టుగా మాట్లాడతారు. మోషే లాంటి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు అవన్నీ చూడండి, బైబిల్ భక్తులు చాలా రెఫరెన్స్ తీసే టైం సరిపోదు కానీ నేను తీయట్లేదు. కానీ చూడండి, బైబిల్లో చాలామంది దేవుని వాళ్ళు చూశారని బైబిల్ మనం ఆ ఎక్స్పీరియన్స్ మనం చూస్తాం. బైబిల్లో చాలామంది అలాంటి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు దేవుని చూశారా? ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ ఇక్కడ యాకోబు సైతం ఏమన్నాడంటే, నేను దేవుని చూశాను కానీ నేను ఇంకా చచ్చిపోలేదు అంటున్నాడు. నిజంగా అలాగే ఇవన్నీ యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే దేవుని చూసి బ్రతికేటువంటి వాడు ఎవడు కూడా ఉండడం బైబిల్లో ఉంది. దేవుని చూసి బ్రతకగలవాడు ఎవడు ఉండడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఏమో దేవుని చూశారని బైబిల్లో చోటు ఉంది. మరికొన్న చోట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నన్ను చూసి బ్రతికేవాడు ఎవడు కూడా ఉండడు. ఇప్పుడు ఉదాహరణ కూడా విరుద్ధం అనిపిస్తుంది కొన్నిసార్లు బైబిల్లో. అందుకని చూడండి, ఇలాంటి అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. క్రిస్టియన్స్కి అర్థం చేసుకోండి, బైబిల్లో కొన్ని వచనాలు నిజంగానే ఒకదానికొకటి పూర్తి భిన్నంగా, పూర్తి విరుద్ధంగా, పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లుగా చాలా వచనాలు బైబిల్లో ఉంటాయి. అలా ఉన్నాయి కాబట్టి బైబిల్ ఎప్పుడు వ్యతిరేకమైంది కాదు. నువ్వు అర్థం చేసుకోవడం నీకు రావాలి తప్ప బైబిల్ ఎప్పుడు కూడా వ్యతిరేకం కానే కాదు. ఎందుకంటే బైబిల్ యాక్చువల్గా చూస్తే బైబిల్ మొత్తం రాసింది ఒకే ఆయన, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో దేవుడు రాయించాడు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా తాను ఈరోజు ఒకటి చెప్పి రేపు ఇంకోలాగా దేవుడు ఎప్పుడు చెప్పడు. జ్ఞానం గలబడితే ఎప్పుడు అలాగనా చెప్పడు. సో కాబట్టి బైబిల్ ఎప్పుడు అది వ్యతిరేకము కాదు, ఒకదానికొకటి విరుద్ధంగా ఎప్పుడు ఉండదు. మనం అర్థం చేసుకోవడం తేడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నిజంగా వాళ్ళు చూసామని చెప్తున్నారు, అది వాస్తవం అయితే, వాళ్ళ అనుభవాలు నిజంగా నిజమై ఉంటే, మనం కూడా చాలా ప్రసంగాలు వారి అనుభవం గురించి మనం కూడా ప్రసంగాలు వినుండి తెలుసుకుని ఉంటే, ఇప్పుడు నిజంగా మరి బైబిల్లో దేవుడేమో నన్ను చూసి ఎవరో బతకడు అని దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు ఏది వాస్తవం అయి ఉండాలి? మరి నిజంగా కనుక దేవుడు ఆత్మయ్య ఉంటే మరి మనుషులు ఎలా చూశారు ఆయన్ని? ఇవన్నీ కూడా ఆలోచించుకుంటేనే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు యాక్చువల్గా బైబిల్ బట్టి మనం చూస్తే చాలామంది నిజంగా దేవుని చూశారంటే నిజంగా చూశారు, కానీ స్వయంగా దేవుడు ఏం చెప్పుకుంటున్నాడంటే, ఈవెన్ యోహాను సువార్తలో కూడా బైబిల్ మనం చూస్తే అక్కడ దేవుని అంతకుముందు ఎవరు చూడదని బైబిల్ యోహాను సువార్తలో యోహాను అంటాడు. అంతకుముందు దేవుని ఎవరు చూడలేదంట. కేవలం ఇప్పుడు ఏంటంటే కుమారుడు వచ్చి తండ్రిని బయలుపరిచాడంట. అంతకుముందు ఎవ్వరు కూడా దేవుని చూడలేదని యోహాను స్వయంగా చెప్తున్నాడు. మరి బైబిల్లో చాలామంది అబ్రహాం చూశాడని చూస్తున్నాం, మోషే కూడా చూశాడని చూస్తున్నాం, ఇలా చాలామంది చూశారని బైబిల్ మనం చూస్తున్నాం. మరి కొన్ని చోట్లేమో బైబిల్ ఏమో వాళ్ళు ఎవరు దేవుని చూడలేదు, ఎవరు ఇప్పుడు చూడలేదు, చూస్తే బతకలేరు. బేసిక్ మీనింగ్ ఏంటంటే నిజంగానే దేవుణ్ణి ఎవరు కూడా యాక్చువల్గా అయితే ఎవరు కూడా దేవుని నిజంగా చూడలేదు. మరి ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, వాళ్ళు చూశారంటే చూశారు, కానీ యాక్చువల్ నిజంగా దేవుని అయితే వాళ్ళు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూడలేమంటే, దేవుడు ఆత్మ కాబట్టి మనం నిజంగా ఆయన్ని చూడలేం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దేవుడు ఆ స్థితిలో ఉన్నాడో తన గొప్పతనాన్ని బట్టి, తన ప్రభావాన్ని బట్టి ఏ మనిషి కూడా బేసిక్గా దేవుడు యాక్చువల్గా ఏమని ఉన్నాడో ఒరిజినల్గా నువ్వు దేవుని చూసి నువ్వు తట్టుకొని బ్రతికేటువంటి స్థితి బేసిక్గా ఏ మనిషికి ఉండదు. ఇప్పుడు అందుకని ఇప్పుడు యాకోబు కూడా డౌట్ వచ్చింది, నేను దేవుని చూసి ఎలా బతుకున్నాను అనుకుంటున్నాడు. అంటే బేసిక్గా వాళ్ళకు ఉన్నట్టు నమ్మకం, దేవుని చూసిన తర్వాత ఏ నరుడు కూడా బ్రతకలేడు కదా. ఇప్పుడు దేవుని చూసి ఏ నరుడు బ్రతకలేనంత వాస్తవమైనప్పుడు ఇక్కడ యాకోబు చూసాడు. కానీ బేసిక్గా బైబిల్ ఎవరైనా సరే దేవుని చూసేమని వాళ్ళు చెప్తున్నారు. బేసిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుని నిజంగానే వాళ్ళు చూశారు, కానీ ఎలా చూశారంటే మనం చూడడం గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి స్థితి గురించి మాట్లాడుతున్నామో అలాగే వాళ్ళు దేవుణ్ణి చూడలేదు. వాళ్ళ దేవునితో వాళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ నిజంగా దేవుని వాళ్ళు కళ్ళతో చూసేంత ఎక్స్పీరియన్స్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాళ్ళు బేసిక్గా దేవుని ఎలా చూస్తుంటారంటే, అంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో తెలియదు, కానీ చెప్పాలంటే కొంచెం అర్థం చేసుకుని ఈ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. బేసిక్గా నేను ఉన్నాను, అద్దంలో నా ముఖం నేను చూసుకున్నాను. ఇప్పుడు ఏమంటే చెప్తాను, బేసిక్గా నా ముఖం నేను చూశాను అంటాను, కానీ నిజంగా యాక్చువల్గా నా ముఖం నేను చూసుకున్నానా? నిజంగా నా ముఖం నేనైతే ఎప్పటికీ చూసుకోలేను. నా ముఖం నేనైతే చూసుకోలేను. మీరు నా ముఖం చూస్తారు, నేను మీ మొహం చూస్తాను, కానీ జీవితంలో ఎప్పుడు కూడా నా మొహం అయితే యాక్చువల్గా నేను చూసుకోలేను. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను అద్దంలో చూసుకున్నాను, కానీ అద్దంలో చూసుకున్నది కూడా చాలా వరకు వాస్తవమే. కాబట్టి మనం ఏమనేస్తాం అంటే, నేను నా మొక్క నేను చూసుకున్నాను, బాగానే ఉంది లేదా బాగాలేదు, ఇది ఎలా ఉంది అలా ఉందని మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం. బేసిక్గా మనం అద్దంలో చూస్తాం, కానీ నిజంగానే నేను బయటకు వచ్చేసి నా ఎదురుగా నిలబడి నేను నా మొక్కని అయితే నేను ఎప్పుడు కూడా నేను చూసేది ఎప్పటికీ జరగదు. సో ఇప్పుడు ఎలాగైతే నేను నా మొక్కం చూసుకున్నాను మనం అంటాం, కానీ నిజంగా మీ మొహం మీరు చూసుకున్నారా? నా మొహం నేను చూసుకున్నాను ఎప్పుడైనా అంటే, ఎప్పటికీ కూడా ఈ కళ్ళతో ఈ మొహాన్ని నేను ఎప్పుడు చూసుకోలేదు, మీరు చూసుకోలేదు. కానీ చూసుకున్నామంటే అద్దం ద్వారా చూసుకున్నాం, రిఫ్లెక్షన్ అంటాం చూడండి, దాన్ని ప్రతిబింబము అంటాం. అలా చూసుకున్నాం. అండ్ నువ్వు నిజంగానే మొహాన్ని చూసుకోలేదు. ఓరని చెప్పంటే ఇలా బయటకు వచ్చేసి ఎదురుగా నిలబడి నేను నా మొహం చూసుకొని చెప్తున్నప్పుడు, మీరు నా మొహం చూసినట్టుగా అయితే నేను నా మొహాన్ని చూడలేదు. మీరు నా మొహాన్ని చూశారు, అలాగే నేను మీ మొహాన్ని చూశాను, కానీ మీరు నా మొహాన్ని చూసినట్టుగా నేను నా మొహాన్ని చూడలేదు. అలాగే నేను మీ మొహాన్ని చూసినట్టుగా మీరు కూడా మీ మొహాన్ని మీరు చూడలేదు. నిజంగా నా మొహాన్ని చూసుకుంటే అది నిజంగా నేను చూసుకున్నట్టు.
అది మీరు చూశారు, కానీ నేను అలాగనా ఎప్పటికీ నేను చూడలేను. సో అలా అద్దంలో అయితే మనం చూసుకుంటాం, కానీ అద్దంలో చూసుకునేది కూడా చాలా వరకు వాస్తవమే కాబట్టి, ఆల్మోస్ట్ ఆల్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఏమంటాం, నా ముఖాన్ని అద్దంలో నేను చూసుకున్నాను అంటాం. నేనేమంటానంటే, అలాగే బైబిల్లో కొంత భక్తులు కూడా నేను దేవుని చూశాను అని వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళు నిజంగా దేవుని యాక్చువల్గా చూడలేదు, కానీ ఎంత బలమైన ఎక్స్పీరియన్స్, ఎంత బలమైనటువంటి అనుభవం దేవుడు వారికి ఇచ్చాడంటే, అది ఆల్మోస్ట్ ఆల్ దేవుని చూసిన దాంతో సమానమైనంత అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అది అంటే దేవుడు ఎంతగా వాళ్ళకు ఒక రకమైన అనుభవాన్ని ఇచ్చాడంటే తనతో, అది ఎంత బలమైనటువంటి అనుభవం అంటే, అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ దేవుణ్ణే మేము చూసేసాము అనుకునేంత బలమైనటువంటి లోతైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని దేవుడు మనుషులకు చాలా సందర్భంలో ఇచ్చాడు. అది ఎంత బలమైన ఎక్స్పీరియన్స్ అంటే, వాళ్ళు మేము నిజంగా నేను దేవుని చూసేసాను అనుకున్నారు వాళ్ళు. అంటే అంత బలమైనటువంటి అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాని నిజంగా అయితే వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. నిజంగా కనుక వాళ్ళు దేవుని చూశారన్నప్పుడు, దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు ఇప్పటివరకు, అద్వితీయ కుమారుడు తప్ప ఎవరు చూడలేదని యోహాన్ అంటే నిజంగా అబద్ధం అయిపోద్ది. అలాగే దేవుని చూసి నరుడు బ్రతకలేడని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు నిజంగా చాలామంది మేము దేవుని చూసామని వాళ్ళు బైబిల్ రాసినప్పుడు, వాళ్ళ అనుభవాలు మనం చూసినప్పుడు, నిజంగా వాళ్ళు దేవుని చూస్తుంటే వాళ్ళు చావలేదంటే అప్పుడు బైబిల్లో దేవుడు అబద్ధం చెప్పాడని మనం అనుకోవాలి. ఈ రెండు వచ్చిన అలా మ్యాచ్ చేస్తాం. దేవుని చూశాడని కొంతమంది చెప్తున్నప్పుడు, నన్ను చూసి ఎవరో బ్రతలేరని దేవుడు చెప్తున్నప్పుడు, మరి కొంతమంది దేవుని చూసి అయితే ఎలా బతికారు? వాళ్ళు దేవుని చూసి ఎలా చెప్తున్నారంటే, ఒక రకంగా చూశారు. ఎలా చూశారంటే, నిజంగా మనం మనం మాడుకున్నప్పుడు ఎలాగైతే మనం మాడుకుంటాం దాని ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా, అలాగైతే ఏ ఒక్క మనిషి కూడా ఇప్పటికొచ్చి దేవుణ్ణి చూడనే లేదు. కాకపోతే ఎలా చూస్తారంటే, వారికి దేవుడు బలమైనటువంటి చాలా క్లోజ్ ఎక్స్పీరియన్స్ దేవుడు వారికి ఇచ్చాడు. బలమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్, లోతైనటువంటి ఒక సన్నిహితమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు వారికి ఇచ్చేసరికి, అది ఎంత బలంగా వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే, అది ఎంత బలమైనటువంటిది అంటే, అది ఎంతగా వాళ్ళ మనస్సులో, హృదయాల్లో అది ముద్ర వేసిందంటే, మేము దేవుణ్ణి చూసేసాము అన్నారు. అంటే చూడండి, కొన్నిసార్లు చూడండి, ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. కొన్నిసార్లు చూడండి, మిషన్స్తో, కంప్యూటర్స్తో కొన్నిసార్లు విగ్రహాలు తయారు చేస్తారు. ఈ పెద్ద పెద్ద స్టార్ సినిమా యాక్టర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వీళ్ళందరినీ చూడండి, వాళ్ళు కొన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు అలా విగ్రహాలు తయారు చేసినప్పుడు యాక్చువల్గా చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ పక్కన నిలబడితే ఇద్దరిలో ఇంతకీ యాక్చువల్గా పర్సనల్ ఎవరు, ఆ విగ్రహం ఎవరు కూడా పోల్చుకోలేము. ఈ మధ్య కంప్యూటర్ డెవలప్ అయిపోయింది. చాలామంది సినిమా యాక్టర్లు కూడా అలాగే చాలామందిని అలా ఈ మధ్యన కంప్యూటర్తో ఒక రకం మెటీరియల్తో వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకుంటారంటే, అంతా కూడా ఆల్మోస్ట్ హైట్, వెయిట్ అంతా కూడా ఎగ్జాక్ట్ మనిషి ఆల్మోస్ట్ వాళ్ళు విగ్రహం చూసుకుని నువ్వు మనిషి అనేసుకుంటావు. అంత క్లోజ్గా వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సడన్గా మనం ఒకసారి అలా చూసామనుకో, నిజంగా మనిషిని చూసామనుకుంటాం. ఆ యాక్టర్నో లేదంటే క్రికెటర్ని ఎవరినో మనం సడన్గా చూసేమో అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆ బొమ్మను చూస్తే కానీ మన మనిషిని చూడలేదు. కానీ ఎంత దగ్గర ఉన్నారంటే అది బొమ్మే, కానీ నువ్వు జస్ట్ అలా ఒకసారి చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడగానే అనుకుంటావు నిజంగా నేను మనిషిని చూసానేమనుకుంటావు. అది కొంచెం దగ్గరికి వెళ్తే కానీ అప్పుడు నీకు అది బొమ్మో లేదా యాక్చువల్ మనిషి నీకు తెలియదు. అలా చూడని ఎలాగైతే నువ్వు మనిషి ఏమో అనేసుకుని పొరపాటు పడిపోతున్నావు, అలాగే దేవుడు కూడా కొంతమంది మనుషులకి ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చాడంటే, ఎంత లోతుగా బలమైన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చాడంటే, అది యాక్చువల్గా వాళ్ళు దేవుణ్ణే మేము చూసామనేంత ఎక్స్పీరియన్స్ దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు అలాగని ఇప్పుడు దేవుడు ఎక్స్పీరియన్స్ చూడడానికి దేవుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఈవెన్ మనకైనా సరే, ఇప్పుడైనా సరే అంతే. యాక్చువల్ నిజంగా ఆలోచించండి, నిజంగా నేను దారితీస్తున్నప్పుడు చర్చలకు వచ్చిన దేవుని సంది అనుభవించాను, దేవుడు ఇక్కడ నిజంగా ఉన్నాడని నాకు అర్థం అన్నప్పుడు, నువ్వు ఏ సెన్స్లో మాట చెప్తున్నావు, ఏ అర్థంతో నువ్వు మాట చెప్తున్నావు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆలోచిస్తే మనం అది లోపల ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం ఒక నిజంగా ఎప్పుడన్నా చాలా బలంగా అనిపించి చెప్పినప్పుడు, దేవుడు ఉన్నాడు నిజంగా నాకు తెలిసిందని చెప్తున్నప్పుడు, ఏ రకమైనటువంటి ఉద్దేశం నువ్వు మాట చెప్తున్నావు ఆలోచిస్తే మనకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే అది నువ్వు ఈ కళ్ళతో చూసేది కాదు, కానీ నిజంగానే నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేసావు. అలాగే దేవుడు కొంతమంది చర్చలో నీతో పట్టినటువంటి వాళ్ళు కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కానీ నీకు మాత్రం చాలా దగ్గరగా తన యొక్క సన్నిధిని బయలుపరుచుకున్నాడు. ఎంతగా బయలుపరుచుకున్నాడు అంటే, నువ్వు నిజంగానే దేవుని ఎక్స్పీరియన్స్ చేసేసావు. నిజంగానే ఇక్కడ దేవుడు ఉన్నాడు నీకు అర్థమైపోయినంత బలమైనటువంటి సన్నిహితమైనటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకు కొన్నిసార్లు ఇస్తాడు. అది వాక్యం వినేటప్పుడు జరగచ్చు, అది ఆరాధించేటప్పుడు కూడా మనకు అది జరగచ్చు. దేవుని ఎవరు చూడరు కాబట్టి దేవుని ఎవరు ఎక్స్పీరియన్స్ చేయాలని కాదు. నేను చెప్పాను దేవుని ఎవరు చూడని చెప్పాను, కానీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయొచ్చు. ఆ అనుభవం ఎంత బలంగా ఉంటుందంటే, అక్షరాల నీ కళ్ళ ముందు నువ్వు దేవుని చూసినట్లే నీకు అనిపించేంత బలమైన అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంత బల అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఏంటంటే, దేవుడు ఆత్మ అన్నప్పుడు అర్థం చేసుకోండి, దేవుడు యాక్చువల్ బైబిల్లో చాలామంది మేము చూసాము దేవుని చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళు దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు నిజంగానే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు చూసామని చెప్తున్నప్పుడు, ఇక్కడ వాళ్ళు నిజంగా చూడదని చెప్తున్నప్పుడు వాళ్ళు అబద్ధం చెప్తున్నాను అంటలేదు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళని ఇక్కడ చూడండి, యాకోబు వీళ్ళందరూ నేను దేవుని ముఖాముఖిగా చూశాను అని వాళ్ళు చెప్తున్నప్పుడు, లేదా వాళ్ళు దేవుని చూడలేదు,
నిజంగా అయితే వాళ్ళు దేవుని చూడదని చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని అయితే నేను కొట్టేయట్లేదు, కానీ వాళ్ళు దేవుని ముఖాముఖిగా చూసి మనం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటో చెప్తున్నాను నేను అంతే. వాళ్ళ అనుభవాన్ని కొట్టి పొరపాటును కూడా తప్పుగా అనుకోకండి. ఇక్కడ యాకోబు నేను దేవుని ముఖాముఖిగా చూసి అన్నప్పుడు అబ్బాయి ఆయన నిజంగా ముఖాముఖిగా చూడదని నేను ఆయన అనుభవాన్ని కొట్టేయట్లేదు. ఆయన మాట అంటున్నప్పుడు ఏ అనుభవంతో ఆయన మాట అంటున్నాడు దాన్ని ఎలా అర్థం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే బేసిక్ బైబిల్లోనూ ఇంకో మాట ఏంటంటే దేవుని ఎవరో కూడా చూసి బ్రతకలేరు కాబట్టి, ఎవరు త్వరగా చూడలేదని బైబిల్ మనం చూస్తున్నాం. సో కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చూశారు అంటే వాళ్ళకి దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అది ఎంత బలంగా ఇచ్చాడంటే ఆల్మోస్ట్ వాళ్ళు దేవుణ్ణే చూసేసామన్నంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందుకంటే యాకోబు ఆశ్చర్యపోతాను, నేను దేవుని చూసి ఇంకా బతుకున్నాను ఏంటి అన్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే నిజంగా ఆయన దేవుణ్ణి యాక్చువల్గా చూడలేదు, కానీ అనుభవం దేవుడు ఎంత ఎక్కువ అనుభవం ఇచ్చాడంటే దేవుణ్ణి చూసేసాను అన్నంత అనుభవం వచ్చింది. కానీ ఇంకా ఆయన బతుకున్నాడు ఏం చెప్తుందంటే నిజంగానే యాక్చువల్గా దేవుణ్ణి చూడలేదు. కానీ నేను చూశాను అన్నమాట ఏం చెప్తుంటే దేవునితో నిజంగానే ఆయనకు అనుభవం అయితే ఉంది. మనం దేవుణ్ణి చూడము ఎందుకంటే ఆయన ఆత్మ కాబట్టి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా దేవుని మనము నిజంగానే ఒక భౌతికమైన వ్యక్తి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దేవునితో మనకు కూడా ఉంటుంది. కాబట్టి యాక్చువల్ మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు యాక్చువల్గా ఆత్మ ఉన్నాడు. ఆత్మ అన్నాము కాబట్టి ఆయన అదృశ్యంగా ఉంటాడు. ఆత్మ అంటే బేసిక్ అదృశ్యంగా ఉంటాడు. అందుకని వాళ్ళు దెయ్యం పోతాను సృష్టిలు భయపడుతుంటే మీరు నా చేతులు పట్టుకొని చూడండి, అదే ఆత్మకైతే ఎముకలు మాంసము ఉండదు కదా అని క్రీస్తు అన్నారు. సో బేసిక్ అర్థం ఏంటంటే మనము దేవుడు ఆత్మ కాబట్టి నువ్వు దేవుడు నిజంగా నువ్వు చూడలేవు. కానీ వాళ్ళు చూసని చెప్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఆత్మ అన్నాను కాబట్టి దేవుని ఎవరు మనం చూడలేము, దేవుని ఎవరు అనుభవించలేము అని కాదు. నువ్వు దేవుని చూడకుండా కూడా నువ్వు దేవుని యాక్చువల్గా నిజంగా నువ్వు చూసినంతలాగా, ఈ భక్తులు ఎలాగైతే నేను దేవుని చూసానని వాళ్ళు చెప్తున్నారు అంతలాగా మనం కూడా దేవుని ఎక్స్పీరియన్స్ చేయగలం. తెలుసా చర్చలోకి వచ్చినప్పుడు ఎప్పుడు తెలుసా నిజంగా దేవుడు ఆత్మ అనే విషయం నీకు అర్థమయ్యి నువ్వు కూడా ఆత్మ సంబంధంగా నువ్వు చూనైనప్పుడు, ఆత్మ సంబంధం నువ్వు కూడా ఆలోచించగలిగినప్పుడు, దేవుడు ఎలాంటి అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఆత్మగా ఉంటాడని నీకు అర్థమైనప్పుడు, అప్పుడు నువ్వు కూడా అలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నువ్వు కూడా అలా ఆ నడిపింపు కింద నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కూడా వీళ్ళు ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశారో దేవుని మేము చూసామన్నంతలాగా అలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే దేవుడు ఆత్మని బైబిల్ యేసుక్రీస్తు ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బైబిల్ మనం కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు చూడండి, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క కన్నులు, దేవుడు నేను నా చెవులతో వింటాను, నేను దిగొచ్చాను, నా చేతులు, నా కుడి చేతితో, నా దక్షిణాస్తము అని దేవుడు మాట్లాడుతూ చూస్తారా. ఇవి కూడా యాక్చువల్గా ఏంటి కొన్నిసార్లు బైబిల్ అలా ఎందుకు ఉంటుంది అంటే దేవుడు మనలా ఏదో ఒక తల, ముక్కు, నోరు, చెవులు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయి కాబట్టి బైబిల్ అని చెప్తున్నాను కాదు. ఈవెన్ బైబిల్ దేవుడు బేసిక్ అందుకన్నా చూడండి, దేవుడు ఆత్మను అర్థం చేసుకునే ప్రాముఖ్యత అందుకే చెప్తున్నాను. దేవుడు ఆత్మని విషయం నాకు అర్థమైనప్పుడు మిగిలిన విషయాలు బైబిల్ చెప్తున్నప్పుడు ఆయన నా దక్షిణహస్తము అని, మా దక్షిణహస్తం అంటే బేసిక్గా రైట్ హ్యాండ్ వస్తుంది అంటే కుడి చెయ్యి, కుడివైపు దక్షిణం కాబట్టి దక్షిణహస్తము అని బైబిల్ ఉంటుంది. అంటే అలాగని దేవుడు దక్షిణహస్తము లేదా నా బాహువు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేదా నేను వింటాను అని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడికి మనలాగా చెవులు ఉన్నాయని, దేవుడికి చేతులు ఉన్నాయని, దేవుడికి భుజం ఉందని, దేవుడికి బలం ఉందని కాదు. దేవుని అలా అనకూడదు. నువ్వు అది అర్థం చేసుకునేటప్పుడు దేవుడు ఆత్మ అన్న విషయం నువ్వు మైండ్లో పెట్టుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు నా దక్షిణాస్తము చేత అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు వెంటనే దేవుడి కదా చెయ్యింది అని నువ్వు అనేసుకోకూడదు. నువ్వు దేవుడు దక్షిణాస్తము అని బైబిల్ మనం చూస్తున్నప్పుడు నువ్వు దేంతో ఏ గుణాన్ని మైండ్లో పెట్టుకొని ఇది అర్థం చేసుకోవాలంటే దేవుడు ఆత్మ అని అర్థం చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని అప్పుడు ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాక్యం మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు దేవుని స్వభావం మనం మార్చలేము. దేవుడు ఆత్మ ఉన్నాడు, దాన్ని ఎవరూ కూడా మనం మార్చలేము. కానీ ఇప్పుడు బైబిల్ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు దేవుని యొక్క హస్తము ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు బేసిక్ మీనింగ్ ఏంటంటే బైబిల్ కొన్నిసార్లు ఏంటంటే దేవుడు అపారమైనటువంటి వాడు, అంటే దేవుని కంటే ఎటువంటి హద్దులు లేనటువంటి వాడు కాబట్టి పరిమితులు హద్దులు లేనటువంటి దేవుడిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు ప్రతి దాంట్లో లిమిటేషన్స్ ఉన్నటువంటి, ప్రతి దాంట్లో హద్దులు ఉన్నటువంటి నీ భాషలో దేవుడు కొన్నిసార్లు కొన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. దాని యాక్చువల్గా నాకు దానికి ఇంగ్లీష్లో ఒక రకమైనటువంటి వర్డ్ కూడా ఉంది. అంటే ఒక బలమైనటువంటి ఒక దాన్ని, అపారమైనటువంటి ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హద్దులు కలిగినటువంటి దానితో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఒక ప్రాముఖ్యమైన పట్టణం ఉందనుకోండి, ఆ పట్టణం ప్రాముఖ్యమైన కేంద్రం ఒకటి ఉందనుకుందాం. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం పెద్ద సెంటర్, బహుశా అది జగదాంబ సెంటర్ లేదంటే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అయింది అనుకుందాం. అది మెయిన్ సెంటర్ అనుకుందాం, సిటీ మొత్తానికి అది మెయిన్ సెంటర్ అనుకుందాం. అప్పుడు బేసిక్ ఇంగ్లీష్లో ఏమంటారంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అంటారు. హార్ట్ ఆఫ్ ది సిటీ అంటే అర్థం ఏంటంటే ఆ పట్టణం మొత్తానికి ముఖ్యమైనటువంటి కేంద్రం. దాన్ని ఏమనిపిస్తారు ఇంగ్లీష్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అంటారు. హార్ట్ అంటే పట్టణం ఒక గుండెకాయ ఉందని కదా అర్థం. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం? పట్టణానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ప్రాముఖ్యమైన సెంటర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం. అంటే ఒక రకం ఆ పట్టణానికి గుండెకాయ లాంటిది అని అర్థం. ఇప్పుడు అలా ఎందుకు ఒక పట్టణాన్ని అలా ఎందుకు వివరిస్తున్నాము అంటే
ఎలాగైతే ఒక మనిషికి ఒక గుండెకాయ ఉండి ఈ గుండెలో ఉండే ప్రతిదీ బాడీ మొత్తానికి రక్తం ప్రసరణ ఇవన్నీ జరుగుతాయి, సప్లై అంతా గుండె నుంచే, గుండెని కేంద్రంగా పెట్టుకునే బాడీ మొత్తం పనిచేస్తుంది. కాబట్టి ఇది ఆగిపోతే బాడీ మొత్తం ఆగిపోద్ది. ఎందుకని ఇది కేంద్రం అంటాం, అంతే దీన్ని గుండెకాయ అంటాం మనం. ఇప్పుడు పట్టణం యొక్క ప్రాముఖ్యమైన ఒక సెంటర్ని, కేంద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే వాడుక భాషలో ఏమంటామంటే అది హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం. అంటే అర్థం ఏంటంటే మనిషికి గుండెకాయ ఎంత ప్రాముఖ్యమో, దీని నుండి ప్రతిదీ ఎలాగైతే వెళ్తుందో అలాగే ఆ పట్టణంలో ఒక సెంటర్ ఉంది, అది అన్నిటికీ అది ప్రాముఖ్యము, ప్రతి దానికి అది సెంటరు అని అర్థం. అలా ఎలాగైతే మన బాడీతో, వారి బాడీలో ఉండేటువంటి ఒక అవయవంతో ఒక పట్టణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి దాని ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలియపరుస్తున్నామో, అలాగే కొన్నిసార్లు దేవుడు కూడా ఏంటంటే పరిమితులు ఉండి, శరీరం ఉండి, నీకంటూ కొన్ని హద్దులు, కొన్ని కొలతలు ఉన్నటువంటి మనల్ని బేస్ చేసుకొని దేవుడు ఆయన అపారమైన వాడు అయినప్పటికి కూడా ఆయన కొన్నిసార్లు ఏంటంటే నీ స్థాయిలోకి వచ్చి, నీ భాషలోకి వచ్చి, ఆయన ఏంటో నీకు అర్థం అవ్వాలి కాబట్టి నీ స్థితిలోనికి వచ్చి నీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు దేవుడు. అందుకనే దేవుడు అలా కొన్నిసార్లు మన శరీరంకి అవయవాలు ఉన్నట్లుగా దేవుడు శిరస్సు అని, పాదములని, దక్షిణ హస్తమని ఇలాగ దేవుడు మాట్లాడేటప్పుడు బేసిక్గా ఏంటంటే దేవుడికి చేతులు కాళ్ళు ఉన్నాయని కదా అర్థం. నీకు అలా చెప్తేనే ఆయన ఏంటో నీకు అర్థమవుతాడు. కాబట్టి దేవుడు నీ స్థాయిలోకి వచ్చి కొన్నిసార్లు దేవుడు అలాగనే మనతో మాడతాడు. అందుకని దేవుని చేతులు కాళ్ళు ఉన్నాయని కాదు. అందుకనే క్రిస్టియానిటీలో విగ్రహారాధన అంటే స్ట్రిక్ట్గా దేవుడు దాన్ని వ్యతిరేకించాడు. బైబిల్లో మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడి, నిజరపడితో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మోషే చెప్తారు, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట 15వ వచనంలో అక్కడ మోషే చెప్తున్నాడు, హోరేబులో ఆ పర్వతం మీద దేవుడు మీతో మాట్లాడినప్పుడు యాక్చువల్గా మాట్లాడారు కానీ మీరు ఏ స్వరూపాన్ని యాక్చువల్గా మీరు చూడలేదు. చూడండి, గమనించండి, ఆ మాట చాలా ఇంపార్టెంట్. దేవుడు మీతో మాట్లాడాడు కానీ మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. అలాగే మోషే కూడా చూడండి, ఆ పొద మండుతున్నప్పుడు అక్కడ కూడా దేవుని చూశాడు. యాక్చువల్గా ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడవని దేవుడు చెప్పాడు. అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడంటే రకంగా దేవుడు ఉన్నాడు. దేవునితో దేవుడు మాట్లాడాడు. కానీ నిజంగా మోషే దేవుని నిజంగా చూశాడా అంటే నిజంగా అయితే దేవుణ్ణి చూడలేదు. కానీ దేవుడు నిజంగా వచ్చేస్తే ఎంత బలంగా ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తాడో అంత సన్నిహితమైనటువంటి బలమైనటువంటి ఒక అనుభవాన్ని దేవుడు ఆ రోజున పర్వతం మీద మోషేకి ఇచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు దేవుడు మీతో మాట్లాడినప్పుడు, మీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఏ స్వరూపాన్ని కూడా మీరు ఆ రోజున మీరు చూడలేదు. ఇంకా అలా కింద చదువుకుంటూ వెళ్తే మీరు తర్వాత ఖచ్చితంగా మీరు చదవండి. విగ్రహాన్ని ఎందుకు చేయకూడదు ఇక్కడ బైబిల్లో ఉంది. ఎందుకు చేయకూడదంటే దేవుడు అక్కడ అంటాడు మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు కాబట్టి మీరు తీరా కిందకి వెళ్ళిన తర్వాత రేపేళ్ళుండో మీరు నా పేరు చెప్పుకొని మీరు ఏ రూపాన్ని మీరు పెట్టుకోనేకూడదు, ఏ విగ్రహాన్ని మీరు పెట్టకూడదని దేవుడు చెప్తాడు. ఎందుకని దేవుడు అక్కడ క్లియర్ చెప్తున్నాడు, నాకే స్వరూపము లేదు, నేను ఏదో రూపం మీకు కనబడ్డన్న పోని నన్ను గుర్తు చేసుకోవడానికి మీరు నా ఫోటోలాగా ఆ షేప్లో, ఆ ఫామ్లో మీరు పెట్టుకోవడానికి, దేవుడు ఇలాగ ఉన్నాడు అని ఒక రూపాన్ని పెట్టుకోవడానికి మీరు ఎప్పుడైనా సరే నన్ను రూపంలో మీరు చూసారా? ఎవరు చూడలేదు. ఎందుకన్నా చూడండి, దేవుడిని ఎవరు చూడలేదు. అందుకన్నాను ఇప్పుడు చూడండి, యాకోబే కానీ ఇంకా కొంతమంది కానీ వీళ్ళందరూ కూడా దేవుని చూసామని చెప్తున్నప్పుడు దేవుడు ఇలా ఉంటాడో నాకు అర్థం అయిపోయిందని వాళ్ళు అనలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని చూసామనేటువంటి అనుభవం అయితే వారికి కలిగింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా దేవుని వాళ్ళు చూడలేదు. ఎందుకు చూడలేరు అంటే దేవుడు ఆత్మ కనుక చూడలేము. ఆయన చాలా బలమైన వాడు కాబట్టి చూసి ఏమన్నాడు కూడా బ్రతకలేడు. కాబట్టి దేవుడు నిజంగా వాళ్ళు చూశారంటే అనుభవపరంగా అయితే వాళ్ళు అనుభవించారు కానీ నిజంగా దేవుని వాళ్ళు చూడలేదు. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు ఏ స్వరూపాన్ని కూడా మీరు చూడలేదు కాబట్టి అక్కడ కింద దేవుడు అంటాడు, మీరు భూమి మీద ఉన్నటువంటి ఏదో ఒక రూపాన్ని మీరు చెక్కేసుకొని, మీరు రూపాన్ని పెట్టేసుకొని మీరు పూజించడం స్టార్ట్ చేస్తారేమో, విగ్రహాలను మీరు పెట్టుకోనేకూడదు అని దేవుడు చెప్పాడు. ఏ రూపంలో కూడా, ఫోటో రూపంలో కూడా మీరు ఏ విగ్రహాన్ని మీరు పెట్టుకోనేకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు మనం యేసుప్రభు ఫోటో కూడా మనం పెట్టుకుంటాము. కొంతమంది క్రిస్టియన్స్ ఏంటంటే యేసుప్రభు ఫోటో కానీ తప్పే ఉందండి అంటారు. కానీ దేవుడు క్లియర్గా చెప్పేశాడు, ఏ రూపాన్ని మీరు పెట్టద్దని దేవుడు చెప్పేశాడు. ఏ రూపాన్ని మీరు పెట్టద్దు అన్నప్పుడు ఏ రూపాన్ని మనం పెట్టకూడదు. భూమి మీద ఉన్నటువంటి ఏ రూపాన్ని కూడా మనం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదండి? మనం యేసుప్రభు ఫోటో కదా పెట్టాము అని మీరు అనుకుంటే అంటాను,
నేను ఏదన్నా ఒక రూపాన్ని కనుక నువ్వు తీసుకొచ్చి నువ్వు దాన్ని దేవుడే అనుకో నువ్వు ఎంతనో పెట్టినా సరే, నువ్వు దేవుణ్ణి యాక్చువల్గా నువ్వు సంతోషపడి నువ్వు దేవుని యాక్చువల్గా అవమానపరిచావు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏ పదార్థంతో చేయబడినటువంటి వాడు కాదు, ఆయనలో స్వభావమే లేదు. పదార్థంతో కూడినటువంటి స్వభావం బేసిక్గా దేవుని యొక్క నేచర్లో లేదు. ఇప్పుడు నువ్వేమో ఏదో పదార్థం చేయబడి దాన్ని తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు. నాకు ఎలాగైతే నాకు బాగుంటుందండి అని చాలామంది చెప్తారు. చూడండి, నాకు ఏదో నేను ఎలాగైతే నేను దేవుని చూసుకుంటానండి, ఎలాగైతే నాకు దేవుడు అర్థమవుతాడు. ఈవెన్ చాలామంది కూడా అన్యులు కూడా చాలామంది ఏమంటారు, క్రిస్టియన్స్ ఎలా అంటారు, ఏదో మేము ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యన అన్యులు కూడా ఏమంటారు, ఈ మధ్యన మేము కూడా ఆ విగ్రహాల బొమ్మలు మేము దేవుడు అనట్లేదు, కానీ మేము అందులో మేము దేవుని చూస్తుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా క్రిస్టియన్లు ఏమన్నారు, యేసుప్రభు ఫోటోలో నేను దేవుని చూస్తున్నా అంటున్నారు. అన్యులు ఏమంటున్నారు, ఇప్పుడు అన్యులు కూడా చాలా తెలియదు, మీ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మా దగ్గర కూడా విగ్రహాలు ఉన్నాయి కానీ మేము విగ్రహాన్ని మేము దేవుడు చూడట్లేదు, మేము దేవుణ్ణి అందులో చూసుకుంటున్నాం కానీ అదే దేవుడని మేము నమ్మట్లేదు అంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అలాంటి మనస్తత్వమే మనుషులకు ఉంటుంది కాబట్టి దేవుడు కూడా అన్నాడు ఏ రూపంలో పెట్టద్దు అన్నాడు. ఎందుకు పెట్టద్దండి, దేవుడు కనుక ఏదైనా ఒక ఫోటో లాంటిది మనకి ఏదైనా ఇస్తే మనకు కొంచెం బాగుంటుంది కదా, చూసాను దేవుడు గుర్తొస్తాడు, మనకు దేవుడు అర్థమవుతాడు, బాగుంటుంది కదా. అంటే నువ్వు కనుక ఎప్పుడైనా ఏదైనా ఒక రూపం, దేవుడికి ఏ రూపమో లేదు, బేసిక్గా దేవుడికి రూపం లేదన్నా అంటే దేవుడికి పరిమితులు లేవని అర్థం, అంతే కదా. దేవుడు ఆత్మ అన్నామంటే అర్థం ఏంటి, దేవునికి ఎటువంటి హద్దులు లేవని చెప్తున్నాను. అప్పుడు దేవునికి పరిమితులు లేనటువంటి ఒక దేవుణ్ణి ఒక రూపంలో నువ్వు చేసి ఒక బొమ్మలో చేసి నువ్వు ఇంకో దానికి యెహోవా అని పేరు పెట్టు, యేసుప్రభు అని పేరు పెట్టు, లేదా పరిశుద్ధాత్మ నువ్వు పేరే పెట్టు, నువ్వే పేరు పెట్టా సరే ఇంకను అది విగ్రహమే, ఇంకను అది దేవునికి అవమానమే. ఎందుకంటే దేవుడు అపారమైనటువంటి వాడు, ఆయన ఎటువంటి పరిమితులు లేవు, ఎటువంటి హద్దులు ఆయనకి లేవు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, ఒక బొమ్మను తీసుకొచ్చి ఈ బొమ్మలో నేను దేవుని చూస్తున్నాను నువ్వు అంటున్నావు. నీకు ఎలాగైతే దేవుని పూజించడం ఈజీ అంటున్నావు, నువ్వు ప్రార్థించడం చాలా సులువు అంటున్నావు నువ్వు. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు వద్దు అని. ఎందుకంటే దేవునికి ఇన్సల్ట్, దేవునికి అది ఇన్సల్ట్. ఎందుకు ఇన్సల్ట్ అవుతుందండి, నేను దేవుణ్ణే కదా చూస్తున్నాను, నేను యెహోవా దేవుణ్ణే చూస్తున్నాను, లేదంటే యేసుక్రీస్తునే చూస్తున్నాను నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఇంకొన్ని ఎందుకు ఇన్సల్ట్ అంటే, దేవుని యొక్క స్థాయి ఎలాంటిదంటే నువ్వు దాన్ని ఏ రూపంలోని కూడా నువ్వు దేవుణ్ణి పొందపరచలేవు, తీసుకొని రాలేవు, దానికి నువ్వు తగ్గించలేవు దేవుణ్ణి. దేవుడు యాక్చువల్ కింద అలాగే మాడతాడు. ఒక విగ్రహం యొక్క స్థాయికి నువ్వు దేవుని తెచ్చేయలేవు. నువ్వు ఆ బొమ్మలో నువ్వు దేవుని చూస్తావు చెప్పచ్చు, కానీ ఇంక నువ్వు అలా చూసుకుంటూ ఉన్నా సరే ఇంక నువ్వు దేవుడైతే ఇన్సల్ట్గానే ఫీల్ అవుతున్నాడు దేవుడు దాన్ని. ఎందుకంటే ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. నువ్వు విగ్రహం తీసుకొచ్చి ఒక బొమ్మకు నువ్వు పరిమితం చేసేసి ఇది నా దేవుడు, నేను ఇందులో దేవుని చూస్తున్నాను అంటున్నావు, దేవుడు దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడండి చెప్తాను, చూడండి ఎందుకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు అంటే, చూడండి ఇప్పుడు మనం ఉన్నాం, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నపిల్లలు ఒకసారి డాడీ మీ బొమ్మ గీస్తానని చెప్పేసి వాళ్ళు డాడీ బొమ్మ గీస్తారు. పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు 3, 4, 5 years అప్పుడు ఏం చేస్తారు, కొత్త వాళ్ళకి అప్పుడు రాయడం వచ్చినప్పుడు బొమ్మలు కూడా వచ్చినప్పుడు డాడీ మీరు అలా కూర్చోండి మీ బొమ్మ గీస్తాను, ఏదో వాళ్ళు తోచినటువంటిది గీస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా గుండ్రంగా ఒక తల వేస్తారు, తల మీద 4 వెంట్రులు చుట్టేస్తారు, చేతులు ముక్కు కాలన్నీ వేస్తారు. వెంటనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తీసుకొచ్చి డాడీ చూడండి నేను నీ బొమ్మ వేసాను అంటారు. మనం ఏమంటాం, అవును ఎగ్జాక్ట్ బాగా వేసావు అమ్మ అంటాం, ఊటిని అంటాం అలాగా. కానీ నిజంగా మళ్ళీ వేసారు వాళ్ళు, దాన్ని ఫ్రేమ్ కట్టుకుని ఎవరికైనా చూపిస్తాం. మనం ఫ్రేమ్ కట్టించుకుని ఎవరికి చూపించాం. బట్ ఇంకా చెప్పాలంటే ఇంకా అదే పిల్లలు కనుక బయట తీసుకెళ్ళి ప్రపంచం అంతా మా డాడీ ఎలాగ ఉంటారు, మా డాడీ అని చూపించారు అనుకోండి, మనకు అది ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. ఊటే వాళ్ళు సంతోషపరచడానికి ఏమంటాం, బాగా వేసావు, చాలా బాగుంది, నువ్వు కరెక్ట్గా వేసావు, అచ్చు నాలాగే ఉందని అంటాం వాళ్ళతో మనం. కానీ దాన్ని బయట తీసుకెళ్ళి మనం ప్రపంచాన్ని అందరూ చూపించి కూడా నేను ఎగ్జాక్ట్ ఇలాగ ఉంటానండి, ఇదేనండి నేను మా అమ్మాయి గీసింది అని చెప్పం. కానీ పిల్లలు మాత్రం ఎగ్జాక్ట్ డాడీని అందరూ చూసుకున్నారు వాళ్ళు, కానీ నిన్ను అందరూ చూసుకోవు. నువ్వు దాని మీద గొప్ప కొన్ని మాట్లాడవు, ఎందుకంటే అది ఇన్సల్ట్ యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు యాక్చువల్ నువ్వు అలాగున్నా అంత బలహీనంగా లేవు, అంత చండాలంగా లేవు, నువ్వు అసలు యాక్చువల్గా అలాగ దగ్గర కొంచెం కూడా నువ్వు లేవు. పిల్లల్ని సంతోషపరచడానికి అలా అంటాం, కానీ దాన్ని మన ఊటి అప్పటికప్పుడు అంటాం. కానీ దాన్ని 10 మందికి తీసుకెళ్ళి మీ పిల్లలు కనుక చూపిస్తున్నారు అనుకోండి, మనమే ఫీల్ అయిపోతాం. వద్ద చూపించారా బాబు, నా పరువు తీగరా బాబు అంటాం మనం. బేసిక్ ఏమైంది, వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న పరిమితులు, వాళ్ళకున్నటువంటి జ్ఞానంలో, వాళ్ళకున్న సామర్థ్యంలో వాళ్ళు గీశారు. జస్ట్ తండ్రిగా నువ్వు తల్లిదండ్రులుగా మనం మెచ్చుకున్నాం అంతే. కానీ నిజంగా అలాగా లేరు కాబట్టి మనం దాన్ని ఇంప్రెస్ అయిపోయి 10 మందికి చూపించుకొని గొప్పగా మనం చెప్పుకోము. ఇప్పుడు అలాగే మనం ఒక మనిషి కనుక ఒక మంచి విశ్వాసం అయ్యి ఉండి, ప్రభా నేను నీ బొమ్మలు చూసుకుంటాను, నువ్వు బొమ్మలు చేసావంటే పిల్లోడు బొమ్మ గీసినట్టే, నీ బొమ్మ గీసినట్టే. దేవుడికైతే అది సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి కార్యము కాదు, ఎందుకంటే దేవుడు అపారమైనటువంటి వాడు, ఆయనకి ఇలాంటిది ఇది కూడా ఉండదు. అందుకని దేవుడు విగ్రహాన్ని స్ట్రిక్ట్గా, విగ్రహారాధన స్ట్రిక్ట్గా దేవుడు ప్రొహిబిట్ చేశాడు. దేవుడు దాన్ని వద్దన్నాడు, దేవుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. దేవుడు దాన్ని అది దేవుని సంతోషం తెచ్చేటువంటి కార్యం యాక్చువల్గా కాదు. అందుకంటే చూడండి, అందుకనే మన యాక్చువల్గా ఏ విగ్రహాన్ని మనం బెస్ట్కి మనం పెట్టుకోం.
ఎందుకు ఉండదు అంటే ఎందుకే దేవుడు దాన్ని వద్దన్నాడు. ఎందుకంటే దేవుడు నువ్వు ఆత్మగానే నువ్వు చూడగలగాలి. దేవునికంటూ ఏ రూపం లేదు. అందుకంటాను చూడండి, ఆయన చేతులు కాళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి, బైబిల్లో దేవుడు చెప్తాడు. కానీ నిజంగా దేవుడు యాక్చువల్గా అలాంటి వాడు. దేవుని కాళ్ళు చేతులు అయితే లేవు. కానీ ఇంకను దేవునికి చేతులు లేకపోయినా సరే ఇంకొన ఆయనకి బలము ఉంది. దేవుని కాళ్ళు లేకపోయినా సరే ఇంకొన ఖచ్చితంగా ఆయన ఎక్కడ కావాలని అక్కడికి వెళ్ళగలడు. ఆయన నీకులాగా ఆయన కాళ్ళు లేవు, నీకులాగా చేతులు లేవు, నీకులాగా కళ్ళు లేవు ఆయనకి. కానీ ఇంకను నీకన్నా బాగా చూస్తాడు, నీకన్నా బాగా వింటాడు, నీకన్నా శ్రేష్టంగా మాట్లాడగలుగుతాడు మన దేవుడు. కానీ ఇంకను ఆయన ఆత్మదేవుడు, ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మ కాబట్టి అంటున్నాం, ఆయనకి ఎటువంటి పరిమితులు లేవు, ఎటువంటి హద్దులు మన దేవునికి అయితే లేవు. అది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి. మనం దేవుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మను జస్ట్ ఏదో ఆత్మతో గాలి అలా తిరుగుతాడండి, ఆయన శరీరం ఉండదు. ఏదో గాలి బెలూన్లు అలాగ అటు ఇటు ఊగుతున్నట్టు, గాలికి అటు ఇటు ఎగురుతున్నట్టుగా దేవుడు ఎగురుతాడు అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడిని చాలామంది కూడా అలా అనుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు యాక్చువల్గా కాదు. దేవుడు అలా కాదు. దేవుడు ఆత్మ అన్నామంటే ఆయన అపారమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి ఆయన ఆత్మ అంటాం. దేవుడికి ఎందుకంటే శరీరం ఉండదు అంటే, శరీరం ఉంటే పరిమితం అయిపోతాడు దేవుడు. అందుకనే దేవునికి పరిమితం లేదు. ఎందుకు లేదంటే దేవుడు ఆత్మ కావడానికి పరిమితము లేదు. బేసిక్గా దేవుడు ఎందుకు సర్వవ్యాప్తిని ఎందుకు అంటున్నాం, దేవుడు సర్వజ్ఞాన్ని ఎందుకు అంటున్నాం, దేవుడు సర్వశక్తి మంతుడు అని ఎందుకు అంటున్నాము అంటే, దేవుడు ఆత్మ కాబట్టి అవన్నీ సాధ్యము. దేవుడు ఎందుకు సర్వశక్తి మంతుడు, ఆత్మ కాబట్టి అది సాధ్యము. మనకు సర్వశక్తి మంతులు మనం కాదు, ఎందుకంటే మనకు శరీరం ఉంది, మన ఆత్మజీవులో. కానీ మనకు పదార్థం అంటున్నది ఒకటి ఉంది కాబట్టి నువ్వు లిమిట్ అయిపోయావు. నువ్వు నీ జ్ఞానంలో కూడా నీకు లిమిట్ ఉంది, అందుకనే నీకు సామర్థ్యంలో లిమిట్ ఉంది, నీకు అన్నిలో లిమిట్ అందుకే ఉంది. బేసిక్ నీకు లిమిట్ ఎందుకు ఉందంటే నీకు శరీరం ఉంది, నీకు పదార్థం ఉంది కాబట్టి నువ్వు లిమిట్ అయిపోయావు. దేవుడికి అదేం లేదు కాబట్టి దేవుడు బలవంతుడు అంటాం. ఆయనకి ఎటువంటిది ప్రాబ్లం అని లేదు, అలాంటి లిమిటేషన్స్ ఏవి లేవంటాం. అందుకని చూడండి, దేవుడు సర్వశక్తిమంతులను తెలుసుకునే ముందు దేవుడు ఆత్మ అనే విషయం తెలుసుకోవడం ప్రాముఖ్యం ఉన్నాను. అందుకని దేవుడు కూడా చాలా సందర్భంలో మాట్లాడేటప్పుడు విగ్రహాల గుర్తు కూడా పోలిసి చెప్తాడు. వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడవు, చెవులు ఉంటాయి కానీ వినవు, అవి ముక్కులు ఉంటాయి కానీ వాసనవి పేల్చవు. కానీ గుర్తుపెట్టుకుంటే ఇజ్రాయేలు నువ్వు యెహోవాను నమ్ముకో అని దేవుడు చెప్తాడు. యాక్చువల్గా మాట 115 కీర్తనలో 4-9 ఉంటుంది తీర్లే అని. అక్కడ దేవుడు యాక్చువల్గా విగ్రహాల గురించి మాడుతూ అవి చేసేటువంటి వారు వాటి వంటి వారే అంటాడు దేవుడు. విగ్రహాలు చేసేటువంటి వారు వాటి వంటి వారే అన్నమాట. వెంటనే దేవుడు నేను అలాంటి వాడిని కాదు అనలేదు. ఓ ఇజ్రాయేల్ విను, యెహోవా దేవుడు నువ్వు నమ్ముకో అంటాడు. అంతే, నువ్వు దేవుడు నమ్ముకు అంతే. దేవుడు ఎలా అంటాడు, ఇలాగా ముక్కు చెవులు నోరు ఇవన్నీ ఆలోచింది. కానీ వాళ్ళు అలా ఉంటారు, నేనైతే అలాంటి కాదు. వాళ్ళకి పరిమితులు ఉంటాయి, నాకు పరిమితులు ఉండవు. నువ్వు జస్ట్ యెహోవా దేవుడు నువ్వు నమ్ముకో. దీన్ని ఏమైనా నన్ను నేను చెప్పుకున్నాను జస్ట్ అంతే, అంత సింపుల్గా నేనేంటో అర్థం చేసుకొని నమ్మేసి నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏంటి అంటే దేవుడు ఆత్మజీవి, దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే మనకి లిమిటేషన్స్ మనం దేవునికి పెట్టాం మనం. అందుకని ఎవరైనా సరే దేవుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటాను నేను. చూడండి, దేవుడు ఆత్మజీవి కూడా. దేవుడు ఆత్మ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని దేవుడు దర్శించగలడు, ప్రతి వారిని దేవుడు సంధిస్తాడు, ప్రతి వారితో దేవుడు మాట్లాడగలుగుతాడు, ప్రతి వారికి తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. ఒక మన చర్చిలో కూర్చున్న తర్వాత అందరూ నిజంగా కనుక ఆత్మ నడిపింపు చేత నడిపింపబడితే నేను ఏమంటాను తెలుసా, అందరూ కూడా దేవుడిని అంతే దగ్గరగా నడిపించగలుగుతాం, అంతే దగ్గరగా. నీకేమో దేవుడు నా దగ్గర ఉన్నాడు నీకు అనిపిస్తుంది, ఆ మూలను కూర్చున్న వాళ్ళు కూడా దేవుడు నా దగ్గర ఉన్నాడు అనిపిస్తుంది వాళ్ళకి. అది ఎలా సాధ్యం? అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అది నేను ఇక్కడ నిలబడి నేను ఎక్కడే ఉంటాను తప్ప నేను వెనకాల నేను ఉండలేను, ఇంకో మూల నేను ఉండలేను, నేను ఇక్కడే మాత్రం ఉంటాను. నేను ఇక్కడ కొంతమంది దగ్గర ఉంటాను, కొంతమంది డిస్టెన్స్గా ఉంటాను. ఎంత దూరం వెళ్తామో నేను అంత వాళ్ళకంత దూరంగానే ఉన్నాను. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అలా కాదు. దేవుడు స్టేజ్ మీద ఉంటాడు, ఇక్కడ ఉంటాడని కాదు. దేవుడు అలాగున్నా కాదు. దేవుడు ఆత్మ కాబట్టి నా పక్కనే నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పుకున్నప్పుడు అది ఎంత వాస్తవమో, ఇంకో ఆ చర్చ అవతల మూలనటువంటి వ్యక్తి కూడా అంతే దగ్గర దేవునికి సన్నిధిని అనుభవించగలుగుతాం. అంటున్నా అది పెద్ద దేవుడు ఆత్మగా ఉండటం క్రిస్టియన్స్కి ఒక పెద్ద బ్లెస్సింగ్ అంటాను నేను. అది దేవుడి సన్నిధి ఈజీగా అనుభవించగలుగుతాం మనం. దేవుడు ఆత్మ కాబట్టి శరీరం లేదు కాబట్టి ఆయనకి ఏదో లోటు ఉందని కాదు, అదే అడ్వాంటేజ్ ఆయనకి, అదే ఆయనకి బలము, అదే గొప్పతనం ఆయనకి. అందుకని దేవుని ఎప్పుడు కూడా మనం ఒక పరిమితిగా విగ్రహాలు బహుశా మనం చచ్చుకోవచ్చు, మనం అలా చేయకపోవచ్చు, విగ్రహాల్లో మనం దేవుని చూడకపోవచ్చు. కానీ నీ అండర్స్టాండింగ్లో కొన్నిసార్లు మనం లిమిటేషన్స్ పెట్టేసుకుంటాం మనం దేవునికి. అంటే అలాగ మనం పెట్టుకోకూడదు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేటువంటి ఆత్మతోనూ సత్యంతోనూ. జస్ట్ దేవుడు ఆత్మ కాబట్టి నువ్వు కూడా అనుభవించాలంటే, నువ్వు ఆయన చూడాలనుకుంటే నువ్వు కూడా ఆత్మలో ట్రై చేయి. అది అర్థం. అంటే ఆరాధించేటప్పుడు నువ్వు పాడేటువంటి దాని మీద కంటే నీ లోపల నువ్వు ఎక్కువ మైండ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలంటే
నువ్వు బయట జరుగుతున్న దాని మీద కాదు, నీ లోపల నువ్వు మైండ్ పెట్టాలి ఆరాధన అంటే. నిజంగా అలా చేస్తేనే ఆరాధన ఎంత ప్రత్యేకమైందో, ఆరాధన ద్వారా వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటో, ఆరాధన వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో నిజంగా అప్పుడు మాత్రం తెలుస్తుంది. అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఆరాధన అంటే బయట నుంచి కనబడదు కాదు, నీలో నీకు జరిగేటువంటిది. దేవుడు నీలో జరిగించేది ఆరాధన అవుతుంది. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. చెప్పులు కొడతాం, గట్టిగా పాడతాం. కానీ ఇంకను ఆరాధనలో యాక్చువల్గా హృదయానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ఆరాధిస్తున్నాడు బేసిక్ అంటే లోపల. అందుకే నువ్వు బయటకు లోపల నీ గురించి నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకోవాలి. దేవుడు అక్కడ నీ ఆత్మకి దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. అదంత వాస్తవం అంటే నీ పక్కనోడికి ఏమనిపించదు, కానీ నీకు మాత్రం నిజంగా నువ్వు దేవుడిని చూసిన ఫీలింగ్ నీకు వస్తుంది. అలాగే దేవుడు ఉంటాడు. దేవుడు అందుకని ఆత్మజీవి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని యొక్క లక్షణం బేసిక్గా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుని శరీరము రక్తమాంసములు అలాగే మనలాగే ఏం లేడు. దేవుడు ఆత్మరూపం ఉన్నాడు. దేవుడు ఆత్మ అంటే ఆయనకి ఎటువంటి పదార్థాలు లేవు, అంటే పరిమితులు ఆయనకి లేవు, ఆయనకు హద్దులేమీ లేవు, ఆయనకు టైం అంటూ ఏమీ లేదు. పదార్థంతో కూడినటువంటి ప్రపంచాన్ని దేవుడు స్టార్ట్ చేయక మునిపే దేవుడు ఉన్నాడు. అంటే బేసిక్ దేవునికి అలాంటిదంటూ మనకు ఉండేటువంటి మనల్ని బలహీనపరిచేటువంటి ఎటువంటి పదార్థం కూడా ఆయనలో లేదు. ఆయన దేవుడు ఆత్మ జీవి. ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎంత గొప్ప సత్యం ప్రభా. చాలాసార్లు మేము వాక్యం చదివాము, కానీ ఎప్పుడు తండ్రి మేము బహుశా దేవుడు ఏమైనా దాని నుంచి పెద్ద లోతుగా ఆలోచించలేదేమో ప్రభా. ఇక్కడ నుండి తండ్రి మన గురించి మనం తలంచేటప్పుడు ప్రభా ఈ రీతిగా మేము ఆలోచించి నిజమైనటువంటి మీరు ఎలాంటి స్వభావము గలవారో, ఎలాంటి లక్షణం గలవారో మేము తెలుసుకోవడానికి, అర్థం చేసుకొని, గ్రహించి దాన్ని బట్టి ప్రభా మీతో మేము సహవాసం చేయడానికి, మీతో మాట్లాడడానికి, మీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి పరిమితి లేనటువంటి ప్రభా నిన్ను ఎటువంటి వస్తువులకి, ఎటువంటి పదార్థం ప్రభా మేము పరిమితం చేయకుండా మీకున్నటువంటి అపారమైనటువంటి ఆ లక్షణాన్ని ప్రభా దాన్ని తగినట్టుగా మీ గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రభా దేవుడిగా మిమ్మల్ని చూస్తూ, దేవుడిగా మిమ్మల్ని సేవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్య జ్ఞానం బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెతబడిన వాక్యాన్ని తండ్రిని మీరు ఫలింప చేయండి, దీవించండి, ఆస్వాదించండి. ఇంకా ప్రభా అనేక విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నా, మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు దయచేయండి. మిమ్మల్ని గురించి ప్రభా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మీరు ఎవరో తండ్రి, మీరు ఎలాంటి వారో ప్రభా, మీ అదృష్ట లక్షణాల ప్రభా మేము తెలుసుకోవడానికి, గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మిమ్మల్ని మీరు ప్రభా మాకు బయలుపరచుకోండి తండ్రి. మిమ్మల్ని తెలుసుకొని ప్రభా మేము కూడా బలము కలిగి గొప్ప కార్యాలు చేసుకునే వారం మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి మీకు వందనాలు ప్రభా. వెత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క ఫలింప చేయండి. నిజమేంటంటే మిమ్మల్ని ప్రభా నిజంగా మీరేమై ఉన్నారు ప్రభా దాన్ని అలా అర్థం చేసుకొని ఆ రీతి మిమ్మల్ని కొలవటానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మిమ్మల్ని సేవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్య వినాలని ప్రభు బిడ్డలు ఆశపడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆస్వాదించండి. మళ్ళీ వెలుచున్న మార్గమంతా మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే